సరసు ఏంటిది? అయిపోయింది బాబు గారు. ఇంకొకసారి నడిస్తే అయిపోతుంది. సరసు చూడు నీ పాదాలు ఎలా అయ్యాయో. సరసు ఇది అవసరమా నీకు? తప్పు బాబు, అలా అనకూడదు. మొక్కుకున్నాను కదా, మధ్యలో ఆపకూడదు. దేవుడికి మొక్కుకోవడం అంటే భక్తితో చేయడం, అంతేకాని ఇదిగో ఇలా బలవంతంగా ఆరోగ్యం పాడు చేసుకోవడం కాదు సరసు. చూడండి బాబు, ఎలాగోలాగా ఓపిక తెచ్చుకుని పూర్తి చేయాలి, కానీ ఇలా మధ్యలో ఆపకూడదు. ఇంకొకసారి కదా. రాహుల్ బాబు, రాహుల్ బాబు. బాబు, మీరు నా కాళ్ళు ముట్టుకోకూడదు అని ఎవరు చెప్పారు? కాళ్ళు అలా కాలిపోయాయి. పర్లేదు బాబు, 2 రోజుల్లో మానిపోయే గాయమే బాబు ఇది. క్లాక్ అవుతుంది. ఈ టైంలో రాహుల్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ప్రీతి, రాహుల్ ఎక్కడ కనిపించట్లేదు. నీకేమైనా చెప్పాడా? లేదు, ఫోన్ కూడా టెంట్లోనే వదిలి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఈ రోజుతో మన వర్క్ అయిపోయింది కదా, ఈ ఊరు ప్రెసిడెంట్తో మాట్లాడడానికి వెళ్ళుంటాడేమో. మనకి చెప్పకపోయినా ప్రీతికైనా చెప్పాలి కదా. ఏదైనా సీక్రెట్గా డీల్ చేస్తున్నాడేమో. యా మేబీ. పద మనం వెళ్ళి చూద్దాం. వద్దు, నేను వెళ్ళి చూస్తాను. జాగ్రత్త ప్రీతి. యా.
ఎందుకు బాబు మీకు ఈ కష్టం? మిమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మీతో సేవలు చేయించుకోవాల్సి వచ్చింది. మా అయ్యగారి నిద్ర ఎప్పుడు వచ్చిందో ఏంటో. కోటలో రాజకుమారుల్లా ఉండాల్సిన మీరు ఇలా నా కోసం నేల మీద పడుకోవడం, నిప్పుల మీద నడవడం అవసరమా చెప్పండి? రాత్రి నుండి నా కోసం ఇక్కడే ఇలా చలిలో ఉండిపోయారు. నాకెందుకు రాస్తున్నావు సరసు? ఎందుకంటారేంటి బాబు? మీకు తెలియడం లేదేమో గాని మీ పాదాలకు కూడా గాయాలయ్యాయి. నేను ఒక్కసారి నడిచాను సరసు, కానీ నువ్వు 2 రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉండిపోయారు. ఈ పాటికి ప్రీతమ్మకు అనుమానం వచ్చే ఉంటుంది. ఆవిడ వెతుక్కుంటూ ఇక్కడికి రాకముందే మీరే వెళ్ళిపోండి. సరసు, ఇదేం మన ఇల్లు కాదు, నువ్వున్నది మన అవుట్ హౌస్లోనూ కాదు. ప్రీతికి ఈ ఊరు గురించి పెద్దగా తెలియదు. సో నువ్వేం టెన్షన్ పడకు. సరసు, నేనేదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తానులే. యూ డోంట్ వరీ. ఆ క్రీమే లేవు, నీకు నేను రాస్తాను. వద్దు బాబు, రాత్రంతా రాస్తూనే ఉన్నారు కదా. రాసింది మొత్తం పోయింది, ఇలా ఇవ్వు. ఏమైంది సరసు? కితకితలుగా ఉంది. ఓ ఓ, అంటే నొప్పిపోయి కీతకీతలు మొదలయ్యాయి అన్నమాట. అంటే రాహుల్ ఈ విలేజ్కి వచ్చింది దీనికోసమా? ఛ, ఇంత చీట్ చేస్తావనుకోలేదు రాహుల్. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో, నువ్వు లేకపోతే ఏమైపోతానోనని చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా దీంతో మాట్లాడడానికి వస్తావా? నీతో టైం స్పెండ్ చేయాలని నేను వస్తే నువ్వు దీంతో టైం వేస్ట్ చేస్తావా? తప్పు నీది కాదు. ఆంటీ గురించి నా గురించి తెలిసి కూడా నీతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతుంది కదా, దీనిది. షాపులు ఓపెన్ అయిన వెంటనే నీకు యాంటీబయాటిక్స్, తర్వాత టిఫిన్ తీసుకొస్తాను.
ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు, తిని ఆ టాబ్లెట్స్ వేసుకుందు గాని. ఎందుకులే బాబు, ఈ మందు మీరు రాశారు కదా, సరిపోతుంది. నువ్వేం డాక్టర్ కాదు, నేను చెప్పినట్టు విను, అర్థమైందా? సరసు, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఏయ్, యూ మేనర్లెస్ బ్రూట్ ఇడియట్, సెన్స్ ఉందా నీకు? ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావనే కదా ఆంటీ నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. అయినా నీకు బుద్ధి రాలేదా? రాహుల్ కి నాకు ఎంగేజ్మెంట్ చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు ఎవరికి తెలియకుండా ఇక్కడ సీక్రెట్ అఫైర్ మెయింటైన్ చేస్తున్నావా? ఆంటీ గురించి తెలిసి కూడా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? నీకోసం ఇంత దూరం రావాల్సిన అవసరం రాహుల్ కి ఏమొచ్చింది? అసలు రాహుల్ కి నీకు సంబంధం ఏంటి? మా ఇద్దరి మధ్యలోకి ఎందుకు వచ్చావే? మధ్యలోకి వచ్చింది నేను కాదు, మీరు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీకు తెలియని నిజం, నేను రాహుల్ బాబుని ప్రేమిస్తున్నాను. ఆయన నా ప్రాణం. ఆయనకి కూడా నేనంటే ఇష్టం. నిన్ను కొట్టడం నాకు చిటికలో పని. నా చేతి దెబ్బ ఎలా ఉంటుందో రుచి తెలుసు కదా. అప్పుడంటే ఇంట్లో ఉన్నాను, కొట్టినందుకు భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు నిన్నేం చేసినా అడిగేవాడే లేడు, గుర్తుపెట్టుకో. అలా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? ఊరుకోకేం చేస్తావు? ఏం చేయగలవు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అమ్మగారికి భయపడి రాహుల్ బాబు నీ మెడలో తాళి కడతారేమో గాని జీవితాంతం నాతోనే ఉంటారు. ఏం చేయగలవో చేసుకో. పో. నో, అలా జరగకూడదు. సరసు ఇలా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు దాంతో మాట్లాడడం, ఇక్కడ జరిగింది ఆంటీకి చెప్పడం వల్ల ఏ యూజు ఉండదు. ఇది నేనే డీల్ చేయాలి. రాహుల్ నాకు మాత్రమే దక్కాలంటే నేను మాత్రమే ప్లాన్ చేయాలి. దీన్ని పర్మనెంట్ గా దూరం చేయాలి. కొంచెం తాగు. ఇప్పుడు ఓకేనా? నేను బస్ టికెట్ బుక్ చేస్తాను. మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళు. రాహుల్ బాబు, నేను ఇంటికి రావడం అమ్మగారు ఒప్పుకుంటారో లేదోనని. మళ్ళీ స్టార్ట్ చేసావా? నిన్నేనా నీతో గోదావరి సాక్షిగా మాట్లాడాను. మళ్ళీ ఏంటి సరసు? అంటే లోపల ఎక్కడో చిన్న భయం బాబు. నీ భయాన్ని బొబ్బర్లంకలో వదిలే. నిన్ను ఇంట్లోకి ఎలా తీసుకెళ్ళాలి,
మేడంని ఎలా ఒప్పించాలన్న దాని గురించి ఆలోచించాల్సింది, ప్లాన్ వేయాల్సింది నేను. ప్రశాంతంగా ఇక్కడి నుండి రావడం మాత్రమే నీ పని. అర్థమైందా? సరే బాబు. నువ్వు బస్ ఎక్కేటప్పుడు ఫోన్ చేయి. అలాగే బాబు. సరే, రేపు యాంటీబయాటిక్స్ టిఫిన్ తీసుకొస్తాను. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. సార్, ఎవరి పేరు మీద వచ్చింది? నవ్య సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కమ్ ఇన్. మీకేదో కొరియర్ వచ్చింది మేడం. ఎప్పుడు ఆర్డర్ చేస్తే ఇప్పుడు వచ్చిందా? థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం, మీతో ఒక 2 minutes మాట్లాడొచ్చా? నాతోనా? దేని గురించి? పెళ్లి విషయంలో మీరు కాంప్రమైజ్ అవుతున్నారు కదా మేడం? లేదు, ఇష్టంతోనే ఒప్పుకున్నాను. మీరు అబద్ధాలు చెప్తున్నారని నాకు తెలుసు మేడం. వాగ్దేవి మేడం మీకు ఎప్పుడూ మంచి జరగాలని ఆలోచిస్తుంటారు, నిజమే. కానీ ఈ పెళ్లి కుదర్చడంలో మేడం ఓకే చెప్పడంలో మీరు తొందరపడ్డారనిపిస్తుంది. తొందరపాటు కాదు, అంతా నా తలరాత. ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. వదిలి, దాని గురించి మాట్లాడొద్దు. అది కాదు మేడం, అభి క్యారెక్టర్ పద్ధతి ఏంటో మీరు డైరెక్ట్గానే చూశారు. డబ్బుకి హోదాకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వడు. ఏమో, పెళ్ళైన తర్వాత మారతాడేమో. మా మేడంకి భయపడైనా నన్ను బాగా చూసుకుంటాడేమో. భయంతో నటించాడేమో మేడం, నిజంగా ప్రేమించలేదేమో మేడం. దయచేసి నా మాట విని ఒకసారి మాట్లాడండి. నా ఒపీనియన్ చెప్పాలనుకునేదాన్నే అయితే డాడ్ అడిగినప్పుడే మాట్లాడేదాన్ని. నాకీ పెళ్లి విషయంలో ఏం డిసైడ్ అవ్వాలో తెలియడం లేదు. ఎక్కువ ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యే కన్నా మేడం మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే బెస్ట్ అనిపించింది. అందుకే సైలెంట్గా ఉన్నాను. సైలెన్స్ సొల్యూషన్ కాదు మేడం. మీలాంటి మంచి మనుషులకి అంతా మంచే జరగాలని నేను ఇదంతా మాట్లాడుతున్నాను మేడం. తప్పుగా అనుకోకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటి, నవ్యకి సజెషన్స్ ఇస్తున్నావా? లేదు మేడం. మరి ఏం ఆలోచించాలి, దేని గురించి నిర్ణయం తీసుకోవాలి అంటున్నావు? అంటే మేడం, అది నవ్య మేడం ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చేశారు కదా, అసలే రోజులు బాగాలేవు కదా, కొంచెం ఆలోచించి ఆర్డర్ చేయండి అన్నాను. ఇక్కడికొచ్చి సజెషన్స్ ఇవ్వడం కాదు, ఈ ఇంటికి వస్తువు వచ్చినా శానిటైజ్ చేసి ఇవ్వడం నేర్చుకో. సారీ మేడం. ఇప్పుడే పంతులు గారు ఫోన్ చేశారు. ఈ మంత్ 20th ఎంగేజ్మెంట్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఓ, 20th? ఓకే మేడం. ఒకరింటికి కోడలిగా వెళ్తున్నా నా కంటికి మాత్రం ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నావు నవ్య. అభి వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా మంచివాళ్ళు. నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. ఓకే మేడం.
ఏమైపోయారా? నైట్ అంతా ఎక్కడున్నావు? నైట్ చాలాసేపు నిద్ర పట్టలేదు. అలా ఊర్లోకి వెళ్తే జాతర ఏదో జరుగుతుంది, అది చూస్తూ ఉండిపోయాను. ఆ సెలబ్రేషన్ ఫినిష్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. లేట్ నైట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఇంటికి రమ్మంటే వీళ్ళు అక్కడే ఉండిపోయి. అదేంటి రాహుల్, ఊళ్ళో వాళ్ళని అడిగితే గుడి దగ్గర చూసామని చెప్పారు?